మన దేశంలో ఎక్కువ శాతం బంగారం అంటే దాన్ని పెట్టుబడిగా వాడుకుంటూ ఉంటారు సార్. కానీ ఈ బడ్జెట్‌లో ఎక్కడ బంగారం గురించి అసలు ప్రస్తావనే రాలేదు. గతంలో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీములు కొన్ని పెట్టారు. చిదంబరం గారు కూడా అలా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా తీసుకొచ్చారు. కానీ ఫలితాలను ఇవ్వకపోగా ఏమైందంటే బంగారం మానిటైజేషన్ స్కీమ్లో ఈ బంగారాన్ని మీరు ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలని చెప్పంటే చాలామంది బంగారానికి ఎక్కడ లెక్కలు ఉండవు, ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, లేకపోతే వారసత్వంగా వచ్చేస్తాయి. డిక్లేర్ చేయడానికి అవకాశం లేదు. రెండోది, మనం ఇచ్చిన బంగారాన్ని బ్యాంకుల్లో ఏం చేస్తారంటే దాన్ని బంగారం కడ్డీలుగా మారుస్తారు. బంగారం నగలు పెట్టిన ఉపయోగం లేదు కదా. ఎందుకని ఈ మానిటైజేషన్ స్కీము? దేశంలో బంగారం డిమాండ్ ప్రపంచంలో మన దేశంలో ఉన్నది ఇంకెక్కడ లేదు. పేరుకి చాలా భేద దేశమే మనది, కానీ ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం ఉన్నది భారతదేశంలో. దాదాపు 30,000 టన్నులు ఉన్నది. 30,000 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది. 30,000 టన్నులు అంటే ఈవేటి లెక్కల ప్రకారం మన దేశ జాతీయ ఆదాయంలో దాదాపు 60-65%, 3/2 వంతులు. ఈ డబ్బులు మనకు గనక ఊరికే ఎనపెట్టులోనో లేకపోతే లాకర్లో మూలకుండా ఆ డబ్బు కనుక మార్కెట్లోకి వచ్చినట్టయితే అసలు ఈ దేశానికి ఇంకా వేరే పెట్టుబడులు అవసరం ఉండదు. ఈ డబ్బు సరిపోతుంది, అంత పెద్ద డబ్బు ఉంది. కానీ ఆ డబ్బుగా మార్చాలని చెప్పంటే ఏం చేయాలి? మీకు దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మనకు పిల్లలకో పేరెంట్లకో బంగారం అవసరం అవుతుంది. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అక్కడ బ్యాంకులో పెట్టి దాన్ని కడ్డీలుగా మార్చి నాకు అవసరమైతే పెళ్ళికో దానికో నాకు మళ్ళీ ఇవ్వాలి. అలా ఇంటర్నల్గా అది అనుకున్నారు. కానీ అదే సమయంలో మీరు ఎప్పుడు బంగారం కావాలో మీకు బంగారం తిరిగిస్తారు. మీకు సంవత్సరానికి ఎంత కొంత వడ్డీ ఇస్తారు, ఎక్కువ వడ్డీ కొంత వడ్డీ ఇస్తారు. అది ఈ పథకం. కానీ ఏమైంది? ఒకటేమో మన బంగారం లెక్కలు లేకుండా దాచిపెట్టుకున్నది కాబట్టి అది ప్రభుత్వం అక్కడికి వెళ్ళటం లేదు. రెండోది ఏమవుతుంది? బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఏది మళ్ళీ నాకు కావాల్సినప్పుడు. బంగారం ధర గత 2-3 ఏళ్ళుగా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం నష్టం వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం నష్టం వస్తుంది. ఈ కారణంగా బహుశా పథకాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. కానీ నా దృష్టిలో ఏంటంటే బంగారం ఉన్నప్పుడు మరీ కేజీలు బంగారం ఉంటే తప్ప ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఉందన్న ప్రశ్నలు లేకుండా బంగారం మొత్తం తీసుకుంటాం. ప్రశ్నలు అడగవు. మేము కడ్డీలుగా మార్చి మీకు ఏడాదికి అంతా ఇంట్రెస్ట్ ఇస్తాం, కనీసం బంగారం మీద కొంత ఆదాయం వస్తుంది, ఎప్పుడు కావాలన్నా మళ్ళీ బంగారం మీకు తిరిగి వస్తుంది అని ఏర్పాటు చేశారనుకోండి. అప్పుడేమవుతుందంటే తగిన స్థాయిలో మనకు బంగారం వస్తుంది. అప్పుడు మార్కెట్లో ఉన్న డిమాండ్ మన దేశంలో దాదాపుగా ప్రతి ఏడాది 500-600 టన్నుల బంగారాన్ని కొత్తగా కొంటున్నాం. 500 టన్నులు దిగుమతులు. ఒక సంవత్సరం అయితే 1000 టన్నుల దాకా వెళ్ళింది. 600 టన్నులు అంటే ఈవేళ రేట్ ప్రకారం నాకు ప్రస్తుతం రేటు గుర్తులేదు, నాకు గుర్తుంది 45 రూపాయలు అంత ఉన్నట్టుంది. మీరు ఊహించిన అంకెలు 80 రూపాయలు. 600 టన్నులు అంటే కొనేది ఏడాదికి దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు, అంటే 65 బిలియన్ డాలర్లు. ముడి చమురు తర్వాత అతిపెద్ద దిగుమతి బంగారం భారతదేశంలో. ఈ 70 బిలియన్ డాలర్లు దిగుమతి అవసరం లేకుండా ఉన్న అంత బంగారం అక్కడ సమకూరింది అనుకోండి. ఉంది అంత బంగారం 30,000 టన్నులు ఉంది దేశంలో. నేను చెప్పేది ఏడాదికి 600 టన్నుల డిమాండ్ ఉంది. ఈ 600 టన్నులు కనుక మనకి 2,000-3,000 టన్నులు దానిలో చేరింది అనుకోండి. ఆ 3,000 టన్నుల్లో ఎప్పుడు కావాలంటే ఎవరికి 600 కావాలని ఇచ్చేస్తాం మనం ఆ సంవత్సరం. మళ్ళీ మీకు ఎప్పుడు మీరు మీ సొంత ధర కావాలంటే మీకు తిరిగి ఇచ్చేయచ్చు. ఇవాళ ఆ స్థాయి అలా. దాంతో ఏమవుతుంది? ప్రభుత్వానికి కొన్ని బంగారాన్ని ఇవ్వాల్సి వస్తుంది తిరిగి మార్కెట్లో, లేకపోతే ఎక్కువ ఖరీదైన బంగారాన్ని ఇవ్వాల్సి వస్తుంది. రేటు దానివల్ల ప్రభుత్వం నష్టం వస్తుంది, కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. అందుకని సమూలంగా మార్చాలి. దానికి దేశంలో రాజకీయ సంకల్పం ఉండాలి.